రైట్. సో నిన్న చెప్పిన ప్రాబ్లం అర్థమైంది మాది, దాన్ని వర్కింగ్ నోట్. ఇంకేమైనా డౌట్ ఉందా దాంట్లో? హలో యో బాలాజీ, మంజు, సార్ నోట్ 5 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నోట్ 5 ఏంది ఎక్స్ప్లెయిన్ చేసేది? నోట్ 5 ఈజీనే కదా. లాస్ట్ లో మనకు అసెట్ వాల్యూ ఎంత ఉందని క్యాల్కులేట్ చేసాం. అసెట్ వాల్యూ ఎంత ఉంది మనం డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసాం కదా సార్. చెప్తా చూడు. సరిగ్గా రాసుకున్నాను సార్. రైట్. సో లాస్ట్ లో మన దగ్గర మిషనరీ కాస్ట్ ఏ మిషనరీస్ ఉండదు. ఫస్ట్ పర్చేజ్ చేసినటువంటి 40,000 అమ్మేశామా బాలాజీ? ఎస్ సార్. తర్వాత 10,000 కూడా అమ్మేశామా? ఎస్ సార్, అది కూడా అమ్మేస్తున్నాం సార్. అది కూడా అమ్మేస్తే లాస్ట్ కు మన దగ్గర 25,000 ఒకటి ఉంది. 25,000 ఒకటి ఉంది. ఈ 25,000 దానికి మనము 25,000 దాంట్లో డిప్రిషియేషన్ ఎంత పోయింది మనకు? అలాగే 25,000ది ఒకటి ఉంది. ఈ 10,000 దాన్ని మనం ఎప్పుడు అమ్మేశామంటే జూలై 1న అమ్మేశాం. ఈ రెండింటిని నిల్వే. అది అర్థమవుతుందా నీకు? మనం ఎంత బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ ఎంత తెచ్చాము? 2015 జనవరి 1కి ఎంత తెచ్చాము? 30,987 సార్. 30,987. దీంట్లో అమ్మేసినటువంటి మిషనరీ 10,000 దాని డిప్రిషియేషన్ పోను. అప్పటి వరకు దాని వాల్యూ ఎంత ఉంది? 7,862 సార్. 7,862 తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉండేది ఈ 25,000 మిషనరీది. దాని మీద 15% డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? తీసేస్తే అంటే 23,125 వస్తుంది. దాని మీద 15% డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేస్తే 3,469 వచ్చింది. 3,469. నీకు ఇంకొక రకంగా నీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే చూడు, 25 ఒకటి ఉంది. 25 దానికి లాస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత తీసేసాము? లాస్ట్ ఇయర్ 3,263 తీసేస్తాం సార్. మొత్తం ఇది తీసేస్తారా? మొత్తము అది మొత్తం కాదు. 1,875 ఎంత తీసేస్తాం చూడు. అదేనా తీసింది? రెండు డిప్రిషియేషన్లు కలిపేది 1,875. పోతే 25,000 లో ఇంకెంత ఉంది? $25,000 మైనస్ 1,875 లెస్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంది? బాలాజీ సార్ 19,000 సార్. అరే దేంట్లో నుంచి దేన్ని తీసేసేవయ్యా? 25,000 లో నుంచి 1,875 తీసివయ్యా అంటే దేంట్లో నుంచి చేసావు నువ్వు? అమ్మేసిన మిషనరీని పక్కన పెట్టి 10,000 దాన్ని అమ్మేశావు. 10,000 దాన్ని 2,000కి అమ్మావు. పోతే నీకు అక్కడ 23,000
125 సార్. 125 వస్తుంది. ఓడు అట్ట Yes, sir. చెప్పకుండా ఏం చెప్పాడంటే రెండు ఆస్తులు కలిపి చెప్పాడు. 10,000 అమ్మేశాం కదా, Yes, అప్పటి sir. వరకు డిప్రిషియేషన్ పోను దాంట్లో నుంచి మొత్తం మనకు తెచ్చిన నిల్వ 30,987 అని ఎలా చూపించాడు అంటే, అమ్మేసినటువంటి మిషనరీ కాస్ట్ అప్పటి వరకు ఎంత ఉందయ్యా అంటే ఆన్ 1/1/2015 కి దాని వాల్యూ 7,862 ఉంది. దాంతో Yes, sir. కలిపి 30,987 రూపాయలు చూపించాడు. అట్ట చూపించాడు వాడు. మనం అట్టెందుకు 25,000 ఆస్తుంది, దీన్ని అమ్మేశాడు, పక్కన పెడదాం. దీన్ని Yes, sir. 10,000 దాన్ని అమ్మేశాడు. 10,000 దాన్ని క్లియర్ చేసేసాం ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే. 2015 జనవరిలో బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ దాంట్లో ఎంతైతే ఉందో, ఎంత ఉంది దాంట్లో తరుగుదల పోను 7,862. దాంట్లో దాన్ని ఏం చేశామంటే 2,000 క్యాష్ వచ్చింది. అవునా? ఆ 6 నెలలకి తరుగుదల 590 పోయింది. రిమైనింగ్ 5,272 రూపాయలు లాస్ వచ్చింది. 5,272 రూపాయలు లాస్ వచ్చింది. ఆడ వరకు మనకు ఆ మిషనరీ కాస్ట్ 10,000 మిషనరీ కాస్ట్ అయిపోయింది. దాని ఎండ్ క్లియర్ అయిపోయింది. 7,862 రూపాయలు క్లియర్ అయిపోయింది. ఆ మూడు టోటల్ చేస్తే 2,590 ప్లస్ 5,272 మొత్తం లాస్. ఈ మూడు క్లోజ్ చేస్తే మనకు 25,000 మిషన్ లో లాస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేస్తే ఎంత ఉందయ్యా అంటే 23,125 ఉంది. దాని మీద 15% క్యాల్కులేట్ చేయడానికి వాడు ఆ విధంగా చెప్పాడు. నీకు ఆ విధంగా అర్థం కాకపోతే నేను చెప్పిన విధంగా అర్థం చేసుకో. ఓకే సార్. 25,000 ఉంది. లాస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేస్తే 25,000 లో, ఓకేనా? ఈ 3,263 లో అది 15,000 కూడా ఉంది. లాస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ ఆ అమ్మేసిన దాన్ని పోకుండా 10,000 మిషనరీది రెండింటికి కలిపి డిప్రిషియేషన్ అది 3,263. మనం ఒక్క మిషనరీకి అందుకని మీకు రఫ్ వర్క్ రాసుకునేటప్పుడు చేసుకునేటప్పుడు క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకొని నేను అడిగింది చెప్పుకుంటా రాసుకుంటా ఉంటే పక్కన రఫ్ వర్క్ చేసుకుంటా ఉంటే నీకు అర్థమైండేది. అది ఆయన తరుణ్ చేయలేదా? ఏమి తరుణ్ ఉండవా క్లాస్ లో? ఎస్ సార్, ఉన్నాను సార్, చేశాను సార్. ఎట్ట చేసినావు? నీకు ఎట్ట గుర్తుంది? నీకు ఎట్ట కన్ఫ్యూజన్ రాలేదు? చెప్పేటప్పుడు క్యాలిక్యులేటర్ వర్కింగ్ నోట్ రెండు చేసుకోవాలి. చేస్తాను సార్. నువ్వు చేసావని అందుకని నీకు డౌట్ రాలేదని చెప్పింది నేను. రైట్. ఏమి బాలాజీ, ఇంకేమైనా డౌట్ ఉందా రిమైనింగ్ వాళ్ళకి? ఎందుకంటే కొద్ది గొప్ప చదివే వాళ్ళకి డౌట్లు వచ్చేది, అసలు పూర్తిగా అర్థం కాని వాళ్ళకి డౌట్లు రావు. అందుకని మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాదు. అదేమి పెద్ద కష్టమైన డౌట్ ఏం కాదు. అది వాడు మొత్తం మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ లో నుంచి ఆ మూడు టోటల్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ మొత్తాన్ని అక్కడ తీసేసి తర్వాత వచ్చేది కూడా మనకు అట్ట చేసుకోకపోయిన 25,000 లో లాస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ 1,875 తీసేస్తే రిమైనింగ్ ఉండేది కూడా అంతే 23,125 మీద 15% డిప్రిషియేషన్ 3,469. ఇది మనం లెక్క వేసుకునేటప్పుడే క్యాల్కులేట్ చేసుకుంటే వేసుకున్నాం కదా. ఇంకా నీకు లేట్ ప్రాబ్లమ్స్ సెకండ్ యూనిట్ అన్ని మిగతా సబ్జెక్టులు అన్ని థర్డ్ యూనిట్ లో ఉన్నారు. ఇంకా ఇదే మనం ఫస్ట్ యూనిట్ లోనే ఉన్నాం. రైట్. అవును సార్. నీకు ఈ ప్రాబ్లం పెడతాను. తర్వాత ఇంకొక ప్రాబ్లము, డిబిఎం నుంచి ఎస్ఎల్ఎం మారిస్తే ఎలా ఉంటుందో ప్రాబ్లం. దీన్ని వేసి ప్రాక్టీస్ చేయండి. దీని వర్కింగ్ నోట్ కూడా రాసుకోండి. మీకు ఒకటి అర్థమైతే ఎన్నైనా వేయచ్చు. పోతే యానిటీ మెథడ్ లో ఒక ప్రాబ్లం చెప్పేస్తాము. ఓకేనా? యానిటీ మెథడ్ ఒకటే కదా మనకు ఉండేది. ఈ మిగతా రెండు ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ నేను పెడతాను.
వేసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నేను ఒకటి వచ్చేసి డిబిఎం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ టు ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ కి మారితే ఎలా ఉంటుంది, అలాగే ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, స్ట్రైట్ లైన్ మెథడ్ టు డిబిఎం మెథడ్ కి మారిస్తే ఎట్టుంటుంది అనేది ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఆ రెండు పెడతాను, మీరు వేసి ప్రాక్టీస్ చేయండి. పోతే ఈ రోజు Okay, sir. నేను మీకు యాన్యుటీ మెథడ్ కింద ప్రాబ్లం వేద్దాం. సార్ డిప్లేషన్ sir. మెథడ్ కూడా ఉంది కదా సార్? డిప్లేషన్ మెథడ్ మనకు తెలుగు సిలబస్ లో లేదులేమ్మా. సిలబస్ లో ఉందా డిప్లేషన్ మెథడ్? అంతే సార్. మనకి మెయిన్ స్ట్రైట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆ రెండిట్లోనే ఇస్తాడు. కాకపోతే అది ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ కూడా చెప్పాం, యాన్యుటీ మెథడ్ కూడా చెప్తాం. ఈ 4 మనకి సిలబస్ లో ఉండేది. కావాల్సింటే సిలబస్ చూడండి మీరు. లేదు సార్, డిప్లేషన్ మెథడ్ కూడా ఉంది సార్ సిలబస్ లో. సిలబస్ లో ఉందా? ఎస్ ఉంది సార్. సార్. యానిటీ అండ్ డిప్లేషన్ మెథడ్ ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్. ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్ సిలబస్ ఉందా? సరేలే, ఉంటే దాంట్లో ఉంది సార్. ప్రాబ్లం చేద్దాం. సరే, డిప్లేషన్ లేదనుకుంటా. 4 మనకుండేది. ఎప్పుడు ఇప్పుడు మీరు సిలబస్ చెప్పింది లేదు సార్. లేదమ్మా. ఫోటో చేంజ్ మీరు పెట్టిన ఫోటోలోనే ఉంది చేంజ్ సార్. ఆఫ్ మెథడ్ లేకపోయినా చేంజ్ ఆఫ్ ఒక్కోసారి డిప్లేషన్ ఇస్తాడు. మెథడ్ లేదు సార్. అది మెథడ్ ఏం కాదు, అది అటు ఇటు మారుస్తాడు. డిమినిషింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్ అది సపరేట్ ఇదేం కాదు, పద్ధతి ఏం కాదు. కాకపోతే ఈ 2 పద్ధతులు మారిస్తే చేంజ్ ఆఫ్ ప్రొవైడింగ్ డిప్రిషియేషన్ మారిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ప్రాబ్లమ్స్ నేర్చిపెట్టుకుంటే మంచిది. ఓకే సార్. ఓకే సార్. 2 years కి అలా 2 years కి ఇలా మనం అటు సపరేట్ పద్ధతి ఇవ్వడానికి వేరే పద్ధతి లేదు కదా. 2 మనం నేర్చుకున్నటువంటి పద్ధతులే కదా. స్ట్రైట్ లైన్ మెథడ్ వచ్చు, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ వచ్చు. కాబట్టి మధ్యలో చేంజ్ అంటే ఎలా ఉంటుంది, చేంజ్ ఆఫ్ మెథడ్ అంటే ఎలా ఉంటుంది అనేది దానికి మనం వేసాము. మీకు అవసరమైతే ఇంకో ప్రాబ్లం కూడా వేసి ప్రాక్టీస్ చేయండి. రైట్. సో ఇక్కడ యానిటీ మెథడ్ లో ఏం లేదు పెద్దగా. ఇది యానిటీ వార్షిక పద్ధతిలో ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఏ మెథడ్ లో అయినా మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ కానీ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ కానీ ఏ బ్యాలెన్స్ మెథడ్ లో అయినా కడతాడు. అయితే అప్పటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే అసెట్ వాల్యూ ఉందో దాని మీద ఇంట్రెస్ట్ కూడా క్యాల్కులేట్ చేస్తాడు. వాడు చెప్పినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ ఫిక్స్డ్ అసెట్ మీద ఇంత దానికి ఇంట్రెస్ట్ అయ్యింది అంటే దాన్ని మనం డెబిట్ చేస్తాము. యాజ్ ఇట్ ఈస్ గా డిప్రిషియేషన్ తీసేస్తే రిమైనింగ్ మిషనరీ కాస్ట్ ఎంత ఉందో నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అటు ఉండేటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద వాడు మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాడు. ఎవ్రీ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైతే ఇస్తాడో దాని మీద ఇంట్రెస్ట్ డెబిట్ చేస్తాడు, డిప్రిషియేషన్ క్రెడిట్ చేస్తా వస్తాడు. ఇది మనకు యానిటీ మెథడ్ లో. అర్థమవుతుందా? హలో, ఏం చేస్తాం యానిటీ మెథడ్ లో? సార్ యానిటీ మెథడ్ లో ఇంట్రెస్ట్ ని డెబిట్ చేసుకుంటాం, డిప్రిషియేషన్ వచ్చి క్రెడిట్ ఇంట్రెస్ట్ చేసుకుంటాం. యంత్రం వాల్యూకి యాడ్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి మనకు మిషనరీ అసెట్ ఎప్పుడు డెబిట్, కాబట్టి ఈ ఇంట్రెస్ట్ కూడా దానికి యాడ్ చేసుకుంటూ వస్తాం. డిప్రిషియేషన్ పోను నెక్స్ట్ ఇయర్ ఉన్నటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద ఒకటి చెప్పినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ డెబిట్ చేస్తాం. మళ్ళీ దాని మీద మనము ఎంత పర్సెంట్ అయితే వాల్యూ ఉంటుందో దాని మీద మళ్ళీ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తూ వస్తాం. ఇది యానిటీ మెథడ్. ఓకేనా? ఓకే సార్. రైట్. సింపుల్ నోట్స్ ఒకరు రాసుకోండి, చెప్తాను. యానిటీ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టి under this method amount spent under this method comma amount spent on the purchase of an asset
purchase of an asset is recorded as an investment. సో ఏదైతే ఆస్తిని కొనుక్కోవడానికి కూడా అమౌంట్ స్పెండ్ చేస్తున్నాడో దాన్ని పెట్టుబడిగా భావిస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్ గా తీసుకుంటున్నాడు. అమౌంట్ స్పెంట్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎన్ అసెట్ ఈస్ రికార్డెడ్ యాజ్ an investment which is assumed to earn interest at a certain rate full stop, every year asset account is debited with the amount of interest and credited with the amount of depreciation. సో ఇంట్రెస్ట్ ని డెబిట్ చేసి డిప్రిసియేషన్ క్రెడిట్ చేస్తాం. ఇది మనకు యాన్యుటీ మెథడ్ లో వచ్చేటువంటిది. ఓకే, రైట్. ప్రాబ్లం రాసుకోండి. నెక్స్ట్ చాలా ఆడ వరకు నోట్స్ ఇంకా అవసరం లేదు. రాసుకుంటున్నారా? Yes, Yes, sir. 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 రైట్, అర్థమైంది కదా. ఏం చేస్తారంటే ఇక్కడ అండర్ దిస్ మెథడ్ అమౌంట్ స్పెంట్ ఆన్ ది పర్చేజ్ ఆఫ్ ఎన్ అసెట్ ఈజ్ రికార్డెడ్ అన్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈజ్ అజ్యూమ్డ్ టు ఎర్న్ interest at certain rate full stop. Every year asset account is debited with the amount of interest and credited with the amount of depreciation. Okay, right. Ippudu problem. A firm purchases a 5 years lease for rupees 4,000 on 1st January full stop. It decides to write off depreciation on the annuity method, comma, pursuing అదేంది ఏం రాశారు? ఒక నిమిషం. ఆన్ ది యాన్యుటీ మెథడ్, కామా, పర్సూమింగ్ అని రాశారా? Yes, sir. అజ్యూమింగ్ అనుకుంటా సార్. Assuming. పర్స్యూమింగ్ కాదు, ప్రిసూమింగ్. PRESUMING. ప్రిసూమింగ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ to be
5% per annum. 5% per annum. Full stop. The annuity tables show that a sum of rupees 92,390 should be written off every year. Full stop. Show the lease account for 5 years. Show the lease account for 5 years. Full stop. Calculations are to be made to the nearest rupees. సో అది వాళ్ళు a firm purchased a 5 years lease for rupees 4 lakhs purchase చేసింది. ఈ 4 lakhs purchase చేసింది వచ్చేసి on 1st January. అయితే it decided to written off depreciation on annuity method. వార్షిక పద్ధతిలో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాయి. ఆ యానిటీ మెథడ్ లో డిప్రిసియేషన్ ఎంత కూడా ఓడే మనకు పర్సంటేజ్ ఏం చెప్పలేదు కాబట్టి ఓడే ఫర్ ఇయర్ కి డిప్రిసియేషన్ కింద 92,390 రద్దు చేయమన్నాడు. 92,390 4 years సేమ్ అమౌంట్. అర్థమవుతుందా? చూడండి అడిచినాడు. Yes, sir. The annuity table show that a sum of rupees 92,390 should be written off every year. సో కాబట్టి ప్రతి సంవత్సరము వాడు ఇంత రద్దు చేయండి అని మిషన్ వాల్యూ మీద 92,390 ఇచ్చేసాడు. అయితే మనం ఇంకేం చేయాలి అంటే ఆ ఇంట్రెస్ట్ ఎంతైతే ఉంటుందో దానికి డెబిట్ సైడ్ ఆ లీజ్ అకౌంట్, ఇది మిషనరీ అకౌంట్ కాదు, సారీ, లీజ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 ఇంట్రెస్ట్ అని రాసి ఫస్ట్ 4 lakhs ఉంది కాబట్టి 4 lakhs మీద 5% అంటే 20,000 డెబిట్ చేస్తాం 2 ఇంట్రెస్ట్ అని పెట్టి. ఓకేనా? బై డిప్రిసియేషన్ కాబట్టి లీజ్ అకౌంట్ 5 నిమిషాల్లో వేయండి. మీకు ఇప్పటి వరకు అర్థమైంటే లీజ్ అకౌంట్ గీసుకోండి, డ్రా చేయండి. లీజ్ అకౌంట్ గీసారా? హలో ఎస్ సార్. Yes, sir. రైట్. లీజ్ అకౌంట్ లో ఫస్ట్ ఇయర్ January 1st ఇయర్ ఏ సంవత్సరం అని ఇలేదు కాబట్టి పైన మనకు ఫస్ట్ ఇయర్ 4 years కా 5 years కా రద్దు చేయమందోడు. 5 years 5 years, sir. కాబట్టి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అని పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇయర్ January 1st. టు క్యాష్ 4 lakhs. టు క్యాష్ అని పెట్టుకోండి, బ్యాంక్ అని పెట్టుకోండి, మీ ఇష్టం. ఏడైతే క్యాష్ అని ఇచ్చున్నాడు ఏది పెట్టుకున్నా తప్పేం కాదు. సో ఈ రోజుల్లో ఎవరు క్యాష్ ట్రాన్సాక్షన్ చేయరు కాబట్టి బ్యాంక్ పెట్టుకోవడం బెటర్. రైట్. సో 2 బ్యాంక్ ఎంత రాశారు? 2 క్యాష్ 4 lakhs. అవునా? 4 lakhs. ఎస్ సార్. రైట్. మళ్ళీ మనము 4 lakhs మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ డెబిట్ చేసుకోవాలి. సో కాబట్టి దాని కింద డేట్ వేసుకోండి. డెబిట్ సైడ్ మళ్ళీ December 31st. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ January 1st అని పెట్టారు. తర్వాత మళ్ళీ December 31st. 2
టు ఇంట్రెస్ట్ 4 lakhs మీద 5% అంటే 20,000. రైట్. క్రెడిట్ సైడ్ ఫస్ట్ ఇయర్ December 31st by depreciation account 92,390. $92,390. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో డెబిట్ సైడ్ టోటల్ చేసి 3,27,610 సార్. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ సేమ్ డేట్ December 31st. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3,27,610. 610. 3,27,610. రైట్. అది మళ్ళీ సెకండ్ ఇయర్. ఏం బాలాజీ? సార్ 3,27,610 వచ్చింది సార్. అదే నిదానంగా కొడుతున్నావు క్యాలిక్యులేటర్. సార్ క్యాల్కులేటర్ లేదు సార్. దేంట్లో కొడుతున్నావు? సెల్ అని కొట్టుకుంటావా? మామూలు అట్లా ఆడే క్యాల్కులేషన్ చేసేస్తుంది సార్. క్యాలిక్యులేటర్ కొనుక్కో. 10,000, 15,000, 20,000 పెట్టి సెల్లలు కొంటారు కానీ క్యాలిక్యులేటర్ కొనుక్కోరు. 150 రూపాయలు పెట్టు, 200 పెట్టు, 300 పెట్టు, 500 పెట్టు. రేపు ఇప్పటి నుంచి క్యాలిక్యులేటర్ వాడుతూ ఉంటే రేపు మీకు ఎగ్జామ్లో అలవాటు అవుతుంది. తప్పులు పడకుండా చేయడానికి వీలవుతుంది క్యాలిక్యులేటర్ ఉంటే. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ లేకుండా రేపు ఎగ్జామ్ అప్పుడు ఎత్తుకుని పోతే 3 కొడితే 7 పడుతుంది, 7 కొడితే 8 పడుతుంది, ఇంటూ కొడితే ప్లస్ పడుతుంది, ప్లస్ కొడితే మైనస్ పడుతుంది. ఏదైనా అలవాటు చేస్తుంటేనే వస్తుంది. ఓకే. సో కాబట్టి 3,27,610. రైట్. ఇది సెకండ్ ఇయర్ January 1st. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 3,27,610. 3,27,610 రాశారా? సార్ మళ్ళీ దాని మీద డిప్రిషియేషన్ అది ఇంట్రెస్ట్ December 31st 16,380 సార్. 81 వేసుకో. 16,381. 16,381 టు ఇంట్రెస్ట్ అకౌంట్ డేట్ December 31st. టు ఇంట్రెస్ట్ అకౌంట్ 16,381. ఓకేనా? క్రెడిట్ సైడ్ కూడా సెకండ్ ఇయర్ డేట్ December 31st. బై డిప్రిసియేషన్ అకౌంట్ బై డిప్రిసియేషన్ 92,390. సో డెబిట్ సైడ్ టోటల్ చేసి క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ 2,51,601 సార్. ఓకే. చేయని నిదానంగా. ఇక్కడ డెబిట్ సైడ్ టోటల్ చేస్తే 3,43,991. డెబిట్ సైడ్ టోటల్ చేయి బాలాజీ. ఫస్ట్ 3,43,991. 3,43,991. రైట్. అదే టోటల్ వేసుకొని ఈ మొత్తంలో నుంచి మనం డిప్రిషియేషన్ 92,390 లెస్ చేస్తే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,51,601. సార్ 2,51,601. సో టోటల్ చేసి మళ్ళీ థర్డ్ ఇయర్ January 1st. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2,51,601. క్యాల్కులేషన్ చేయమంటారు. ఇది లేదా మనకు వచ్చేది క్యాల్కులేషన్ ఎట్టొచ్చేది లేదు నీకు. క్యాల్కులేటర్ యూజ్ చేద్దాము అంటే ఇది ఇట్లా చేసే హ్యాండ్ తో చేసే కష్టంగా ఉంది సార్. అందుకని సార్. హ్యాండ్తో ఎందుకు కష్టంగా ఉందండి?
మొబైల్ మల్టిపుల్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకో. పక్కన క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని క్యాలిక్యులేటర్ తీసుకో. బాలాజీ సార్ 12,580 వచ్చింది సార్ ఇంట్రెస్ట్ సార్. ఎక్కడ? వెరీ గుడ్. కాబట్టి డేట్ 31st December 31st, థర్డ్ ఇయర్ కదా. 2 ఇంట్రెస్ట్ 12,580 వేసుకో. 12,580 డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2,64,181. 2,64,181. సార్ రైట్. క్రెడిట్ సైడ్ థర్డ్ ఇయర్ అని పెట్టుకోండి. December 31st బై డిప్రిషియేషన్ అకౌంట్. బై డిప్రిషియేషన్ 92,390 లెస్ చేస్తే నెక్స్ట్ చేస్తే ఎంత ఉంది? 1,71,791. 2 balance December 31st, 2 balance carried down 1,71,791. రిమైనింగ్ వాళ్ళందరూ వేస్తున్నారు ఏమన్నా అరకొరన్నా? సార్ 1,71,791 వచ్చింది సార్. 1,71,791. రైట్. దట్ ఈస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ fourth year. January 1st, 2 balance brought down 1,71,791. 1,71,791. దాని మీద ఇంట్రెస్ట్ December 31st 2 ఇంట్రెస్ట్ 8,590. 8,590 ఇంట్రెస్ట్ తో పాటు టోటల్ చేస్తే మిషనరీ టోటల్ కాస్ట్ వచ్చేసి 1,80,000. 1,80,381. 381. రైట్. క్రెడిట్ సైడ్ fourth year December 31st బై డిప్రిషియేషన్ 92,390. 92,390 పోతే సార్ టోటల్ చేస్తే మనం చేసేసాం కదా, రెండు సైడ్లు టోటల్ 1,81,381 వేసుకున్నారు కదా. పోతే రిమైనింగ్ బ్యాలెన్స్ December 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 87,991. 87,991. That is opening balance for fifth year January 1st. బ్యాలెన్స్ జీరో అయిపోతాం. అందుకనే కదా ఓడే అమౌంట్ టోటల్ చేసి ఇచ్చింది. ఫర్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత క్యాల్కులేట్ చేయాలనేది ఓడే ఇచ్చినాడు. రైట్. సో కాబట్టి వాడు అన్ని క్యాల్కులేషన్ చేసి అది ఎన్నేళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది టోటల్ వాడు క్యాల్కులేషన్ లెక్క చేసిన తర్వాత మనకు అట్ట ఇచ్చుంటాడు. రైట్. కాబట్టి ఫిఫ్త్ ఇయర్ January 1st 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 87,991. దాని మీద ఇంట్రెస్ట్ December 31st 2 ఇంట్రెస్ట్ 4,400.
4,399 వేసుకోండి. 99 వేసుకుంటే సరిపోతుంది. 399 400 ఎందుకంటే వేసుకుంటే 1 రూపీ ఎక్కువ వచ్చేస్తుంది. 4,399 వేస్తే మనకు అక్కడ 5th ఇయర్ December 31st బై డిప్రిషియేషన్ 92,390 సరిపోతుంది. డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ టోటల్ 92,390. దట్ ఈస్ యాన్యుటీ మెథడ్, వార్షిక పద్ధతి. సింపుల్. మనకు మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తేనే మొదటి 2 పద్ధతుల్లోనే వస్తాయి. డిమినిషన్ కానీ స్ట్రైట్ లైన్ మెథడ్ కానీ లేదా ప్రొవైడింగ్ డిప్రిషియేషన్ అకౌంట్ మెథడ్. ఓకేనా? ఇంకేమి అర్థమైందా? ఎస్ సార్. సార్ ఏం బాలాజీ, ఎస్ సార్. ఇంకేమన్నా డౌట్ ఉందా? ఆయన మనోజ్ మంజు వేసావంటే మంజు ఉండవా? లెక్క వేస్తున్నావా? మంజునాథా? సార్ 5th ఇయర్ ఒకసారి చెప్పండి సార్. సార్ 5th January 1st అది ఒకసారి చెప్పండి సార్. 5th January 1st to balance brought down 87,991. ఎస్ సార్. దాని మీద 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయి సార్. 4,399. కాబట్టి December 31st కి 12 months కదా. January 1st నుంచి December 31st కాబట్టి డేట్ December 31st టు ఇంట్రెస్ట్ 4,399. సో టోటల్ చేసుకుంటే మనకు 92,390 డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ కూడా బై డిప్రిషియేషన్ 5th ఇయర్ December 31st బై డిప్రిషియేషన్ 92,290 సరిపోయింది. ఏం బ్యాలెన్స్? అసెట్ వాల్యూ టోటల్ పూర్తిగా రద్దు అయిపోయింది, పూర్తిగా రిటర్న్ ఆఫ్. అది మిషనరీ లీజ్ అకౌంట్ అంటున్నాం. మిషనరీ అకౌంట్ కదా, సారీ, లీజ్ అకౌంట్ 5 years కి ఎండ్ అయిపోయింది కంప్లీట్. ఎస్ సార్. ఎస్ సార్. క్లారిటీగా ఉందా? ఎస్ సార్. అది సింపుల్ ప్రాబ్లం లేదు, సింపుల్ ప్రాబ్లం కాబట్టి క్లారిటీ ఉంది. లేదు సార్, మా డిఫికల్ట్ ప్రాబ్లం కూడా ఈజీనే సార్. డిఫికల్ట్ ప్రాబ్లం కూడా ఈజీగానే ఉంటుంది సార్. అర్థం చేసుకుంటే ఏదైనా డిఫికల్ట్ అంటే అది ఎట్ట వచ్చింది? అందరూ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని మనుషులు వేసినట్లే కదా. ఎస్ సార్. అందరికీ ఒకే మైండ్ ఇంచుమించు ఉపయోగించుకునే దాన్ని బట్టి అది షార్ప్ గా తయారవుతుంది. నేను చూడు మంజునాథ్, మనోజ్ స్టార్టింగ్ లో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు, మళ్ళీ అడ్రస్ కనబడరు. లెక్క వేస్తున్నారా? ఉంటున్నాడా? ఏడన్నా ఉన్నాడా? వాళ్ళు 16, మీరు 18. ఎంతమంది ఉన్నారు? 18. 40. రిమైనింగ్ ఇంకా 17 members. ఒక 5-6 మందిని తీసేశారు అనుకుంటాను. ఫీజు కట్టిన వాళ్ళు నేమ్స్ ఎత్తేసినారు. ఒక 5-6 మంది ఎవరెవరు? శివకుమారు పోతే మీరు ఒరిజినల్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్టులు జెరాక్స్ ఇవ్వలేదంట. ఇంతకుముందు ఏదో నెట్లో ఉండింది, ఇచ్చినారు. రిమైనింగ్ దాన్ని తెచ్చి మీకు ఒరిజినల్లో వచ్చుంటే కాలేజీలో ఇచ్చుంటే దాని జెరాక్స్ కాపీ ఒకటి తెచ్చి కాలేజీలో ఇవ్వండి. ఓకేనా? అది ఇస్తేనే యూనివర్సిటీ వాళ్ళకి మీరు నమ్ముతుంది. మనం ఆ పేపర్లో ఆన్లైన్లో ప్రింట్ ఇచ్చినటువంటిది ఇస్తే యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. రిమైనింగ్ నేను పెట్టాను పేర్లు, ఎంతమంది ఉన్నారు దాంట్లో, వాళ్ళు తెచ్చి కాలేజీకి తెచ్చి. ఇంకేం మరి? ఏం లేదు సార్.
ఇంకొక ప్రాబ్లం ఇస్తారా సార్? ఇందులో లేదు మా ఒకటేనా, అది ఒకటే యాన్యుటీ మెథడ్, సింపుల్ మెథడ్, అది ఏం లేదు. ఊరికే మనం తెలుసుకుంటే యాన్యుటీ మెథడ్ అంటే మళ్ళీ తెలియకపోతే అది ఎట్లుంటుంది అనుకుంటారని. మనకు మెయిన్ ఆ రెండింటి మెథడ్లోనే ఇస్తాడు. నేను చెప్తున్నాను కదా, స్ట్రైట్ లైన్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లోనే ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మళ్ళీ ఇది చెప్పుకోకపోతే ఇది ఎలా స్టార్ట్ చేస్తారా సార్? స్టార్ట్ చేయాలి. వాళ్ళకి తెలియమీడియం వాళ్ళకి స్టార్ట్ చేసేసి కూడా 2-3 రోజులు అవుతుంది. మిగిలిన స్టార్ట్ సబ్జెక్ట్ అన్ని చేస్తాం. థర్డ్ లెసన్ లో పోతున్నాయి సార్. మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని థర్డ్ లెసన్ చెప్తా అన్నారు సార్ అప్పుడే. థర్డ్ యూనిట్ లాగేద్దాం మనం కూడా. కొంచెం స్లోగా పోతుంది. రిజర్వ్స్ సర్ప్లసెస్ అది పెద్ద ఇది మనకు ఆల్రెడీ తెలుసు. మీరు పాజిటివ్ గా క్యాచ్ చేస్తే లాగేస్తాను నేను కూడా, ఏం ప్రాబ్లం లేదు. సిలబస్ గురించి ఏం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ చేసే బాధ్యత నాది మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సో డిప్లేషన్ మెథడ్ అనేది మైన్స్, క్వారీస్ వీటికి ఉపయోగిస్తారు. దాని గురించి కూడా కొంచెం నోట్స్ రాసి పెట్టుకోండి. ప్రాబ్లం ఏదే అర్థం తర్వాత చూద్దాం. కొంచెం రాసి పెట్టుకోండి. మీకు సిలబస్ లో ఉందా డిప్లేషన్ మెథడ్? నేనైతే చూడలేదు సిలబస్. ఉంది సార్. ఉంది సార్. అవునా? ఉంది సార్. Meaning of depreciation method, methods of depreciation, straight line method, down value method, sum of years digits, annuity method and depletion ఉంది. సరే అన్ని మెథడ్స్ ఇవ్వడు. సరే ఓకే, రాసుకోండి దాని కొంచెం నోట్స్. అది కూడా ప్రాబ్లం ఈజీనండి. ఓకే, రాసి పెట్టుకోండి. అండర్ దిస్ మెథడ్, దిస్ మెథడ్ ఈజ్ మోస్ట్లీ రాసి పెట్టుకోండి కొంచెం నోట్స్. టైం ఉందా? ఎంత అయింది టైం? 7 minutes. 5 minutes. ఇంకా 7 minutes ఉంది సార్. ఓకే, రాసుకోండి మా. దిస్ మెథడ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్. దిస్ మెథడ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ in case of mines, comma quarries, etc. Full stop. From which a certain quantity of output is expected to be obtained. Full stop. The value of mine depends only upon quantity of minerals that can be obtained. సో కాబట్టి మనము ఆ క్వారీస్ లో నుంచి మనము తీసుకునేటువంటి ఆ క్వాలిటీ ఆఫ్ మినరల్స్ మీద మనము ఆ మైన్స్ కాస్ట్ అనేది మనము ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. సో ది వాల్యూ ఆఫ్ మైన్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ అపాన్ క్వాంటిటీ ఆఫ్ మినరల్స్. సో అన్ని క్వారీస్ లో ఒకే విధమైనటువంటి క్వాంటిటీ ఉండదు. ఉంటుందా? ఉండదు. ఒక్కొక్క క్వారీలో ఒక్కొక్క కొద్ది రాయి ఉన్నా సరే దాంట్లో వాల్యుబుల్ రాయి ఉండింది అనుకోండి, దాని మైన్ కాస్ట్ వేరే అవుతుంది. అలాగే ఇంకొకటి పనికిరాని శాతాడు క్వాంటిటీ మైన్ ఉండింది అనుకోండి, దాని యొక్క రేట్ ఆఫ్ లేదా వాల్యూ ఆఫ్ మైన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మనకు అక్కడ ఉండేటువంటి క్వాంటిటీ పరిమాణాన్ని బట్టి మనము దాన్ని ఎన్ని మినరల్స్ ఉన్నాయి అనేది దాని వాల్యూ తీసుకోవడం, క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతుంది. సో
when the whole quantity is taken, comma, the mine loses its value. When the whole quantity is taken, the mine loses its value. Full stop. The rate of depreciation is worked. The rate of depreciation is worked out only so much per ton, per ton. Full stop. It is obtained by simply dividing the cost of the mine by the total quantity of the minerals expected to be available. సో దాని క్వాంటిటీ ఆ మైన్స్ యొక్క వాల్యూని మనము తీసుకోవాలంటే దాని యొక్క డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా మనము దాంట్లో హౌ మచ్ మినరల్స్ క్వాలిటీ ఎంత ఉంది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనము డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే యూజ్ ఆఫ్ దిస్ మెథడ్ రాసుకున్నారు పూర్తిగా అది available. It is obtained by simply dividing the cost of the mine by the total quantity of the minerals expected టు బి అవైలబుల్. సో దాంట్లో ఎంత మినరల్స్ ఉన్నాయి ఏంటి అనేది తీసుకొని మనము దాని మీద మనము ఆ మినరల్స్ యొక్క వాల్యూ తీసుకొని డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫుల్ స్టాప్. యూజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ suggested in case of those assets where the value declines as a function of uses. సో ఎక్కడైతే వాడకము కొద్ది దాని యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుందో అందుకని మనము డిప్లేషన్ మెథడ్ అనేది క్వారీస్, మైన్స్ లేదా బంగారం ఇలాంటి గనులు వాటికి యూజ్ చేస్తాం. సో దాని యొక్క మనం దాంట్లో నుండి ఉండేటువంటి ఆ మైన్స్ మినరల్స్ దాన్ని తీసే కొంది దాని వాల్యూ అనేది క్షీణించిపోతూ ఉంటుంది.
క్షీణించిపోతూ ఉంటుంది. అలాంటి వాటికి మనం ఇక్కడ ఈ డిప్లేషన్ మెథడ్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది. అదే ఒకటి చెప్పేది. యూజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ సజెస్టెడ్ in case of those assets where the value declines as a function of uses rather than of the passage of time and other services and other service costs remain proportionate to use and other service costs remain proportionate to use. సో కాబట్టి మనకు వాడే కొద్దీ మనకు ఆ సర్వీసెస్ కాస్ట్స్ కూడా ఎంతైతే ఉంటాయో దాని ప్రాతిపదికగానే మనము ఎంతైతే మైన్స్ మిగిలి ఉంటాయో టోటల్లో ఎంతైతే మినరల్స్ మనం ఎక్స్పెక్ట్ టు బి అవైలబుల్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ సర్వీసెస్ అదర్ కాస్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దానికి ప్రాతిపదికగా దానికి ప్రపోర్షనేట్ గా మనము తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మనకు ఇది వాడు చెప్పేటువంటిది. ఇక్కడ డిప్లేషన్ మెథడ్ అనేది ఓన్లీ మైన్స్ అండ్ క్వారీస్ కు ఉపయోగిస్తాము. క్వారీస్ వాల్యూ ఎంతైతే మనకు ఎక్స్పెక్టెడ్ మినరల్స్ దాంట్లో ఉంటాయో దాన్ని తీసుకొని మనము దాని ద్వారా మనము డిప్రిషియేషన్ క్వాలిటీ ఆఫ్ మినరల్స్ లేదా అవైలబుల్ మినరల్స్ మనకి ఎలా ఉన్నాయి ఎంత ఉంటాయి అనేది తీసుకొని దానికి అదర్ సర్వీసెస్ కాస్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఆ మినరల్స్ స్టార్టింగ్ మనకు ఒక క్వారీస్ లోకి వెళ్తే దానికి స్టార్టింగ్ లోనే మనకు క్వాలిటీ అయినటువంటి మినరల్స్ లభించవు. దానికి లాట్ ఆఫ్ సర్వీసెస్ చేయాలి. దాన్ని లోతుగా వెళ్ళి లేకపోతే పోక్లైన్స్ లేకపోతే జేసీబీసీ ఇవన్నీ పెట్టి మిగతా చాలా సర్వీసెస్ కాస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మనము ఆ మినరల్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నటువంటి ఎంతైతే ఉన్నాయో ఆ మినరల్స్ కి మనకు ప్రపోర్షనేట్ చేసి ఆ సర్వీసెస్ కాస్ట్ అంతా తీసుకొని మనం ఇక్కడ డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు డిప్లేషన్ మెథడ్. ఓకేనా? దీంట్లో కూడా వీలైతే ఒక ప్రాబ్లం ఇచ్చున్నాడు, దాన్ని తీసుకొని మనం రేపు వేద్దాము. దీన్ని వేస్తే ఇది కూడా పెద్ద కష్టమేం కాదు. ఈ టోటల్ కాస్ట్ మైన్స్ కాస్ట్ వచ్చేసి 20 lakhs ఇచ్చాడు. 20 lakhs మీద వాడు ఎస్టిమేటెడ్ క్వాలిటీ టు బి రైజ్డ్ 2 lakhs ఇచ్చాడు. కాబట్టి 20 lakhs by 2 lakhs by 10% ఫర్ ఇయర్ కి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తూ వస్తే 2 lakhs మీద 10% అంటే 2 lakhs కట్ రావాలి. 1 lakh క్యాలిక్యులేట్ చేసాడు. సరేలే, రేపు చూద్దాం. 19 ఓకే సార్. డిప్రిషియేషన్ 15. ఓహో, రైట్. దీన్ని రేపు చెప్దాం బ్రీఫ్. ఇది కూడా ఏం పెద్ద కష్టమేం కాదు, చిన్న ప్రాబ్లమే. రేపు ఊరికే బ్రీఫ్ దీన్ని వేసేసి తర్వాత మనము నెక్స్ట్ యూనిట్లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే సార్. క్లాస్ రికార్డింగ్ చేయలేదు కదా, ఎవరు చెప్పలేదు. నేను క్లాస్ రికార్డింగ్ పెట్టలేదా? లేదు సార్, రికార్డ్ చేయలేదు. అదే నేను క్లాస్ మనం చెప్పుకున్నట్టు సార్ ఇప్పుడు అవుతుంది. మీరు ఎవరన్నా చేశారని అడిగితే మీరు ఎవరు రెస్పాండ్ కలదు. సరేలే, అది ఆ మెసేజ్ సార్, ఆ ఆప్షన్ మాకు ఉండదు సార్, మీకు మాత్రమే సార్ రికార్డింగ్ ఆప్షన్. రికార్డింగ్ మీకు లేదా? నో సార్, లేదు సార్. ఉంటుంది, మీ దాంట్లో కూడా ఆప్ ఉంటుంది. రికార్డింగ్ ఆప్షన్ మీ టీచర్స్ కి దాంట్లో కూడా రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది సార్. మేము రికార్డ్ చేయాలంటే స్క్రీన్ రికార్డ్ చేయాలి సార్. సరే సరే, ఓకేమ్మా, బాయ్. సార్ కాలేజ్ సార్. కాలేజా? కాలేజీ ఏడైపోయింది. మేము వస్తా ఉన్నాం, కాలేజీలో ఎందుకు కదా ఉందాం.
మీరు ఉండండి ఇంటికాడ, ఏం కాలేజీకి వచ్చి ఏం చేస్తారు? ఇంటికాడ కూర్చొని హ్యాపీగా జాగ్రత్తగా వినండి. మీకు వచ్చే పని లేదు మేము ఇక్కడ కాలేజీకి వచ్చి మేము చెప్తాము. మీరు ఇంటికాడ దీన్ని రావడం పోవడం రిస్క్ ఎందుకు? ఇంటికాడ కూర్చొని వినండి. కరోనా మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు. కాలేజీ స్టార్ట్ అయితే మీకు చెప్తారులే. 1వ తారీఖు నుంచి ఏదో ఇంకా అన్లాక్ ఏదో చేస్తారంటున్నారు. దాని యొక్క చూసి మనం ప్రొసీడ్ అవుతాం. ప్రస్తుతానికైతే ఏం లేదు. గవర్నమెంట్ నుంచి మనకి ఇంటిమేషన్ వస్తుంది ఎప్పటి నుంచి ఏంటి అనేది. వచ్చిన తర్వాత మన క్లాసులో మీరు రావాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే సార్.